ఎగ్జామ్కి సంబంధించి గతంలో అడిగిన ఈ ప్రీవియస్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరా? ప్రశ్న ఒకసారి చూద్దాం. అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలుపుకొని భారత ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం యొక్క మొత్తం పొడవు ఎంత? ఈ ప్రశ్న మనం డిస్కస్ చేసే ముందు దీని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నేను చెప్పే ప్రతి అంశం కూడా ఒక బిట్టే. దీనికి సంబంధించి ఒక ప్రశ్న అనేది చివరిలో నేను అడగడం జరుగుతుంది. దానికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశం భూభాగం యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్లయితే 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. దీన్ని మిలియన్లో చెప్పాలంటే 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అని చెప్పవచ్చు. ఇంత వైశాల్యం కలిగిన భారతదేశం అనేది ప్రపంచం మొత్తంలో దాని యొక్క వైశాల్యంలో 2.4% ఆక్రమించింది అని చెప్పవచ్చు. అయితే ఇంతటి వైశాల్యం కలిగిన భారతదేశం అనేది విస్తీర్ణం పరంగా 7వ పెద్ద దేశం అని చెప్పవచ్చు. అయితే మొదటగా వచ్చిన 6 దేశాలు కూడా మనం నేర్చుకోవాలి. అదే రష్యా, కెనడా, USA, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా అని చెప్పవచ్చు. అయితే భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్లు అనేది భూ సరిహద్దుని ఇతర దేశాలతో కలిసి ఉంది అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం మరియు యూనియన్ టెరిటరీస్ అయిన లడాక్ మరియు జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ కూడా వేరే దేశాలతో సరిహద్దును కలుపుకుంటున్నాయని చెప్పవచ్చు. ఆ దేశాలు ఒకసారి మనం చూస్తే బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పవచ్చు. అయితే ఇచ్చిన ప్రశ్నను మనం గమనిస్తే దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. అండమాన్ మరియు నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం యొక్క మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తీర ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రాలు భారతదేశానికి సంబంధించి తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయంటే మొత్తం 9 అని చెప్పవచ్చు. అవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఇందులో ఎక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అని చెప్పవచ్చు. తక్కువ ఏమిటంటే గోవా అని చెప్పవచ్చు. అయితే ఏ కేంద్రపాలిత ప్రాంతాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయంటే పుదుచ్చేరి, డామన్-డియు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పవచ్చు. భారతదేశానికి వాయువ్య, ఉత్తర, ఈశాన్య దిశలలో తరుణ మృత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. దాదాపు 22.5 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి దానిని 2 సముద్రాలుగా పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళ సముద్రంగా ఇది విభజిస్తుంది అని చెప్పవచ్చు. కోసం ఒక ప్రశ్న, దీనికి ఆన్సర్ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. విస్తీర్ణం పరంగా 3వ అతిపెద్ద దేశం ఏమిటి? తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.